హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ లలిత. నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీకు ఆల్రెడీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ నేను మీకు టీచ్ చేస్తున్నాను బట్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి మన ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్స్, నేను ఆల్రెడీ మీకు తర్వాత నేను డౌట్స్ క్లాసెస్ని సెపరేట్గా పెడతాను. ఆ క్లాస్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అందులో ఆల్రెడీ రాసుకొని మీరు నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్తే నేను అందులో సొల్యూషన్స్ మీకు ఆల్రెడీ చెప్తాను. నేను జస్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చింది మన టాపిక్ ఎకనామిక్ పాలసీస్, ఆర్థిక విధానాలు, 3rd యూనిట్ చెప్తున్నాను. ఓకే, ఈ టాపిక్స్లోని ఈ యూనిట్లో ఏవేమి కవర్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, న్యూ ఎకనామిక్ పాలసీ, కొత్త ఆర్థిక విధానం, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, కొత్త పారిశ్రామిక విధానం, కాంపిటీషన్ లా, పోటీ చట్టం, ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానాల యొక్క లక్ష్యాలు, లిమిటేషన్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానాల యొక్క పరిమితులు, మానిటరీ పాలసీ అండ్ ఆర్బీఐ, ద్రవ్య విధానం అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాటి గురించి మనం ఈ యూనిట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఇందులోని ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటో తెలుసుకున్నాం. అందులో అసలు ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి, ఏదైనా ఒక విధానాన్ని ఒక పద్ధతి ప్రకారంలో చేయడాన్ని ఆర్థిక సంస్కరణలు అంటారు. వీటిలో ఏంటి, లిబరలైజేషన్ వచ్చింది, మనకి ప్రైవేటైజేషన్ వచ్చింది అండ్ గ్లోబలైజేషన్ కూడా వచ్చింది. అంటే లిబరలైజేషన్ మీన్స్ సరళీకరణ. ఏ విధంగా సరళీకరిస్తారు, సరళీకరణ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, లక్ష్యాలు ఏంటో మనం తెలుసుకున్నాం. అందులో ఉన్న ప్రయోజనాలు, లోపాలు కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి పాలసీ, కొత్త ఆర్థిక విధానం. అసలు కొత్త ఆర్థిక విధానం అంటే ఏమిటి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1991. 1991 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. నెక్స్ట్ ఎప్పుడు ఇది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ పివి నరసింహారావు. ఎవరి నాయకత్వంలో ఇది వచ్చింది? ఇది పివి నరసింహారావు నాయకత్వంలో ఇది వచ్చింది. నెక్స్ట్, ఇన్ దిస్ పాలసీ పివి నరసింహారావు గవర్నమెంట్ రెడ్యూస్ ది ఇంపోర్ట్ డ్యూటీస్, ఓపెన్ రిజర్వ్ సెక్టర్ ఫర్ ది ప్రైవేట్ ప్లేయర్స్. ఈ పాలసీలోని ఈ విధానంలోని ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంపోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్ చేస్తుందమ్మా. అంటే మనకి ఏదైతే మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తామో అలాగే మనకు వచ్చేది అంటే వేరే ఇతర దేశాల నుంచి వచ్చేది దాన్ని ఇంపోర్ట్స్ అంటారు. అంటే మనం దిగుమతులు చేసుకుంటున్నాం, వాటి యొక్క ఉండే డ్యూటీస్ వాటిని తగ్గిస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఓపెన్ రిజర్వ్ సెక్టార్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్. ఏదైతే వేరే ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళకి రిజర్వ్డ్ సెక్టర్ అంటే దానికి ఒక సెక్టర్ మార్గం కల్పిస్తుంది అన్నమాట. ఓపెన్ రిజర్వ్ అంటే ఓపెన్ కేటగిరీస్. మనకు ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక కేటగిరీ లేదంటే ఒక క్యాస్ట్ వైజ్ కానీ ఏదైనా వాళ్ళకి ఏంటంటే ఒక రిలాక్సేషన్ ఇస్తారు కదా, అలాగే ఏంటంటే ఒక ఓపెన్ సెక్టర్ వాళ్ళకి రిజర్వ్డ్ సెక్టర్ అనే దాన్ని ఓపెన్ చేశారు. నెక్స్ట్, దీన్ని ఎవరు స్థాపించారు? దీని ఫాదర్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ. ఎన్ఈపి మీన్స్ ఫాదర్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ. ఎవరు? పిఎం, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. ఎప్పుడు స్థాపించారు దీన్ని? జూలై 24, 1991. జూలై 24, 1991ని మనకి స్టార్ట్ చేశారు అన్నమాట. ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది? పివి నరసింహారావు ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. దీన్ని ఫాదర్ ఎవరు? దీనికి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీని ఆబ్జెక్టివ్స్ తెలుసుకుందాం. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ 1991. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? జూలై 24ని స్టార్ట్ చేశారు. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్, ది మెయిన్ ఆబ్జెక్టివ్ వాజ్ టు ప్లంజ్ ఇండియన్ ఎకానమీ ఇన్ టు ది ఎరీనా ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ టు గివ్ ఇట్ ఏ న్యూ థ్రస్ట్ ఆన్ మార్కెట్ ఓరియంటేషన్. ఏం చేస్తుందమ్మా ఇది? ప్రపంచ ఆర్థిక రంగంలోకి భారత ఆర్థిక వ్యవస్థను ఎలా ముంచెత్తడం మరియు మార్కెట్ ధోరణికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. ఏం చేస్తుంది? ఏదైతే ప్రపంచంలోని ఆర్థిక రంగం అంటే మన ఆర్థిక వ్యవస్థ ఉందో భారత ఆర్థిక వ్యవస్థను ముంచెత్తేస్తుంది. అండ్ అలాగే మార్కెట్ ధోరణి అంటే మార్కెట్లోకి ఒక కొత్త ఉత్సాహం అనే దాన్ని కల్పిస్తుంది. ఈ యొక్క ప్రధాన
విధానం అంటే ఈ ఆర్థిక విధానం అనే దాన్ని మనకి ఏం చేస్తుంది, మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించడం దీనికి ఒక ప్రధాన లక్ష్యం అవ్విందన్నమాట. నెక్స్ట్ ది ఎన్ఈపి అంటే ఏంటి, న్యూ ఎకనామిక్ పాలసీ ఇంటెండెడ్ టు బ్రింగ్ డౌన్ ది రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం. కొత్త ఆర్థిక విధానం యొక్క ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది, రేటును తగ్గించడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ద్రవ్యోల్బణం రేటుని ఈ ఎన్ఈపి ఏం చేస్తుంది, ఆ కొత్త ఆర్థిక విధానం దాని యొక్క రేటును తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇట్ ఇంటెండెడ్ టు మూవ్ టువర్డ్స్ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ రేట్. అది ఏమవుతుంది, హయ్యర్ అంటే ఆర్థిక అభివృద్ధి రేటుకి పెరుగుతుందన్నమాట, ఆ వేలో వెళ్తుంది అంటే ఎక్కువ. ఇది అధిక వృద్ధి రేటు వైపు వెళ్ళడానికి మరియు తగినంత విదేశీ మార్కుల నిల్వలను నిర్మించడానికి ఉద్దేశించింది. ఇక్కడ ఏం చేస్తుందమ్మా అంటే అధిక వృద్ధి రేటు మీన్స్ ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మనం ఆ వేలో ఏ విధంగా మనం వెళ్తే అది ఆర్థిక వృద్ధి రేటు మనకి పెరుగుతుంది అంటే ఆ వేలో వెళ్ళే విధంగా చేస్తుంది. అంటే ఏంటది, ఏం చేస్తుంది, న్యూ ఎకనామిక్ పాలసీ ఏదైతే మనకు కొత్తగా ఆర్థిక విధానం అనేది పెట్టారో అది చేస్తుందన్నమాట. ఇది ఏంటంటే హై గ్రోత్ రేట్కి మనం ఇంక్రీజ్ అవ్వాలి, ఏ విధంగా మనం వృద్ధి పెంచుకోవాలి, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధిని మనం ఆ రేటుకి చేర్చుకోవాలి అనేదాన్ని చూస్తుంది. నెక్స్ట్ ఇట్ వాంటెడ్ టు అచీవ్ ఎకనామిక్ స్టెబిలైజేషన్. ఎకనామిక్ స్టెబిలైజేషన్ అంటే ఆర్థిక వ్యవస్థ ఒక స్టేబుల్గా ఒక స్థిరత్వంగా ఉండాలి, అది మనం అచీవ్ చేసుకోవాలి. అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, అంటే సమపాలనలో ఉండాలి. అన్ని వ్యవస్థల్లో కూడా ఒక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మనకి కల్పించాలి, ఏదైనా ఒక వర్క్ చేయడం ఏదైనా ఒక పని మనం ఎంటైర్ వరల్డ్ ప్రకారం చూసుకుంటే మన వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పగలిగితే మనం ఒక స్టేబుల్ పొజిషన్లో మనం దాన్ని పెట్టుకునే విధంగా మనం దాన్ని తీసుకురావాలి. నెక్స్ట్ ఇట్ వాంటెడ్ టు పెర్మిట్ ది ఇంటర్నేషనల్ ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఎటువంటి కండిషన్స్, ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేకుండా మనం ఏం చేస్తున్నాము, పర్మిట్ ది ఇంటర్నేషనల్ ఫ్లో ఆఫ్ గూడ్స్. ఏదైతే గూడ్స్ అంటే ఏంటి, సరుకులు, సేవలు మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్, క్యాపిటల్ మూలధనము, హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు అండ్ టెక్నాలజీ ఏదైతే సాంకేతిక పరంగా ఉందో ఇవన్నీ ఏంటి, దానికి ఆ ప్రవాహం అనేది మనం కల్పిస్తున్నాం. ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ లేకుండా అవేంటి వాళ్ళ కస్టమర్ సాటిస్ఫై చేయడానికి ఈ కొత్త ఆర్థిక విధానంలో మనం దాన్ని కల్పిస్తున్నాము. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఇట్ వాంటెడ్ టు ఇంక్రీజ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. ప్రతి రంగంలోని ప్రైవేట్ ప్లేయర్స్ ఇక్కడ అంటే ఏంటి, మన కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా ఫ్రీగా వాళ్ళు పాల్గొనాలి అంటే ఎవరైనా సరే దానికి ముందు. మెయిన్ మెజర్స్ అడాప్టెడ్ ఇన్ ది న్యూ ఎకనామిక్ పాలసీ. ఏంటమ్మా ఇవి మెజర్స్ అనేది మనం చూస్తామట ఇందులోని ఎన్ఈపిలోని. అంటే ఎన్ఈపి అంటే కొత్త ఆర్థిక విధానంలోని తీసుకునే చర్యలు ఏవేంటో చూద్దాం. ఏంటి, డ్యూ టు వేరియస్ కంట్రోల్స్ ది ఎకానమీ బికేమ్ డిఫెక్టివ్. ఎక్కువ కండిషన్స్, ఎక్కువ కంట్రోల్ పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎలా అయిపోతుంది, డిఫెక్టివ్ అంటే డెవలపింగ్ కాకుండా అండర్ డెవలప్డ్లోనే ఉండిపోతుంది. ది ఎంటర్ప్రీనియర్స్ వర్ అన్విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ న్యూ ఇండస్ట్రీస్ బికాస్ లాస్ లైక్ ఎంఆర్టీపీ యాక్ట్ 1969 డిమోటివేటెడ్ ఎంటర్ప్రీనియర్స్. ఇక్కడ ఏంటి, ఎంటర్ప్రీనియర్స్ అంటే ఎవరైతే సంస్థను స్థాపిస్తారో వాళ్ళని, ఎవరైతే సంస్థను రన్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఎంటర్ప్రీనియర్స్ అంటారు. వర్ అన్విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ న్యూ ఇండస్ట్రీస్. వాళ్ళు ఏంటి, విల్లింగ్ అంటే అన్విల్లింగ్ చేస్తున్నారు, అంటే ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ బిల్డ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి కలగట్లేదు. దేనివల్ల, ఇక్కడ వేరియస్ కంట్రోల్స్, రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఇటువంటివన్నీ ఎక్కువ ఉండిపోవడం వల్ల వాళ్ళు కొత్త ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలను పెట్టడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగట్లేదు. కరప్షన్, undue delays and inefficiency raised due to these controls. ఈ కండిషన్స్ వీటి వల్ల ఏ విధంగా ఉంటుందంటే, కరప్షన్ అంటే లంచాలు తీసుకోవడం, undue delays ప్రతి దాంట్లో ఆలస్యం కావడం, ఇన్ఎఫిషియన్సీ సామర్థ్యం లేకపోవడం వల్ల
మనకి కొత్త ఇండస్ట్రీస్ అనేది బయటకు రావట్లేదు. రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ కేమ్ డౌన్. అలాగే ఆర్థిక వృద్ధి రేటు కూడా తగ్గిపోతుంది. సో ఇన్ సచ్ సినారియో ఆ విధంగా ఎకనామిక్ రిఫార్మ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ టు రెడ్యూస్ ది రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ది ఎకానమీ. ఈ విధంగా ఏంటి, ఆర్థిక సంస్కరణ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకని, రెడ్యూస్ ది రెస్ట్రిక్షన్స్, ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని తొలగించాలని. ఫాలోయింగ్ స్టెప్స్ వర్ టేకెన్ అండర్ ది లిబరలైజేషన్ మెజర్. కిందున్న పాయింట్లు మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తే ఏ విధంగా చర్యలు తీసుకుంటాయో చెప్తున్నారు. ఓకే, ఇందులో ఫస్ట్ పాయింట్ చూద్దాము. ఫ్రీ డిటర్మినేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ బై ది కమర్షియల్ బ్యాంక్స్. ఏంటి, వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటు యొక్క ఉచిత నిర్ణయం. ఇక్కడ వడ్డీ రేటు యొక్క నిర్ణయం ఎవరు తీసుకుంటారని చెప్తున్నాడు, కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుంటారు అని చెప్తున్నారు. అంటే వాణిజ్య బ్యాంకులు మాత్రమే వడ్డీ రేటు ఎంత అన్నది చెప్తారు అని చెప్తున్నాడు. అండర్ ది పాలసీ ఆఫ్ లిబరలైజేషన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ విల్ నాట్ బి డిటర్మైన్డ్ బై ఆర్బీఐ. అసలు ఈ పాలసీ ఏంటి, ఈ వడ్డీ రేట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే నిర్ణయించరు. కేవలం ఎవరు నిర్ణయిస్తారు, కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఇండిపెండెంట్ టు డిటర్మైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వీళ్ళకి మాత్రమే అధికారం ఉందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, చిన్న తరహా పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎక్కడెక్కడ ఉండే వాటిని చిన్న తరహా పరిశ్రమలు అంటారు. ఏదైతే విలేజెస్లోని టౌన్స్లోని పెడతారో వాటిని చిన్న తరహా పరిశ్రమల కింద ట్రీట్ చేస్తాము. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, చిన్న తరహా పరిశ్రమలకి పెట్టుబడి పరిమితిలో పెరుగుదల అని చెప్తున్నాడు. అంటే ఎంతవరకు దానికి ఒక అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాము, దానికి ఎంత లిమిట్ ఉండాలి, ఎంతవరకు మన పరిమితిని పెంచుకున్నాడు, ఎంత పెంచారో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హ్యాస్ బీన్ రైజ్ టు 1 crore. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ పరిమితిని 1 crore పెంచాలి అని చెప్తున్నాడు. సో దీస్ కంపెనీస్ కెన్ అప్గ్రేడ్ దేర్ మిషనరీ అండ్ ఇంప్రూవ్ దేర్ ఎఫిషియన్సీ. ఈ పెంచడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ అప్గ్రేడ్ దేర్ మిషనరీ, ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేయాలనుకుంటున్నామో దానివల్ల ఆ ఇండస్ట్రీస్లోని మనం ఆ మిషనరీ వల్ల యూజ్ చేస్తాము. అండ్ ఇంప్రూవ్ దర్ ఎఫిషియన్సీ, దానివల్ల ఏంటి, వాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు 1 crore పెట్టారంటే 1 crore పరిమితి వరకు వెళ్ళిందంటే అక్కడ మిషనరీ యూజ్ చేసుకోవచ్చు, ఎక్విప్మెంట్స్, టెక్నాలజీ, సాంకేతికంగా ఏదైతే ఉంటుందో అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది మనం బేర్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్, ఫ్రీడమ్ టు ఇంపోర్ట్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, మూలధన వస్తువుల్ని దిగుమతి చేసుకునే స్వేచ్ఛ. ఏంటంటే మనం ఫారిన్ కంట్రీస్కి నుంచి ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలి. ఆ వస్తువుని ఏ విధంగానంటే కొన్ని రూల్స్, కండిషన్స్ ఇటువంటి మనం రాకుండా, మనకి అడ్డు చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి మనం తెచ్చుకునే స్వేచ్ఛ మనకి కల్పించాలి అని చెప్తున్నాడు. Indian industries will be free to buy machines and raw materials from foreign countries to do their holistic development. ఏంటి, మన ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేసుకోవడం గురించి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఏదైతే మిషనరీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మెటీరియల్స్ కానీ ఏదైతే మన ఇండస్ట్రీస్కి ఉపయోగపడతాయో అవి ఎక్కడ లభిస్తాయి, మనకి ఫారిన్ కంట్రీస్. ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ తెచ్చుకునే అవకాశం మనకి ఇమ్మని చెప్తున్నారు. అంటే అక్కడి నుంచి సర్టెన్ రూల్స్ ఏమి కండిషన్స్ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, దేని గురించి, మన యొక్క ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్, ఫ్రీడమ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రొడక్షన్ టు ఇండస్ట్రీస్. అలాగే పరిశ్రమల విస్తరణ మరియు ఉత్పత్తికి స్వేచ్ఛ. పరిశ్రమల విస్తరణ అంటే ఏంటి, మన ఇండస్ట్రీని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలంటే చిన్న పరిశ్రమ పెట్టుకున్నామంటే దాన్ని పెద్దది కింద మనం తీర్చిదిద్దుకోవాలి. అంటే దాని బ్రాండ్ ఇమేజ్ కానీ, ఒక గుడ్ విల్ పెంచుకోవడం కానీ, ఇటువంటివి మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. దానివల్ల ఏంటి, పరిశ్రమ అనేది డెవలప్ అవుతుంది. దీన్నే ఎక్స్పాన్షన్ అంటారు, అంటే విస్తరించుకోవడం. అలాగే ప్రొడక్షన్, ఉత్పత్తిని కూడా పెంచుకోవాలి. In this new liberalized era, now the industries are free to diversify their production capacities and reduce the cost of production. ఈ ప్రొడక్షన్ పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్.
ఉత్పత్తి యొక్క ధర తక్కువ చేసుకొని ఉత్పత్తిని పెంచుకోవాలి అని చెప్తున్నాడు. అది ఏ విధంగా అక్కడ అంటే మనకి ఆ స్వేచ్ఛ అనేది కల్పించాలన్నమాట. ఏదైతే మన ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఫ్రీగా మనం ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. అలాగే ఉత్పత్తిని కూడా అంతే ఫ్రీగా మనం ఉత్పత్తి చేసుకునే విధంగా ఉండాలి. సరైన గూడ్స్ని ఉపయోగించుకుంటూ తక్కువ కాస్ట్ తోటి ఉత్పత్తి చేసుకునే విధానం మనం చూపించుకోవాలి. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ కొత్త పారిశ్రామిక విధానం. అంటే కొత్త పారిశ్రామిక విధానం అంటే ఏదైనా కొత్త ఇండస్ట్రీస్ పెట్టడం. పాలసీస్ అంటే విధానాలు. ఆ ఇండస్ట్రీస్లో ఏదైనా కొత్త పాలసీస్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అసలు ఇండస్ట్రీ పాలసీ అనేది ఎవరు డిక్లేర్ చేశారో చూద్దాం. అంటే ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ నుంచి దీనికి డిక్లరేషన్ వచ్చింది, అంటే ఫామ్ అయిందన్నమాట. ఈ విధానాన్ని చేపట్టండి అనే విధానం ఎవరు చెప్పారు? గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. Industrial policy is a formal declaration by the government whereby it outlines its general policies for industries. ఏదైనా ఒక నార్మల్ విధానాలు అంటే సాధారణ విధానాలు అనేది ఇండస్ట్రీస్కి పెట్టమని ఎవరు ఆదేశించారు? గవర్నమెంట్ ఆదేశించింది. నెక్స్ట్, దిస్ పాలసీ హ్యాస్ బ్రాడ్లీ 2 parts. ఇందులో ఒక 2 భాగాలు ఉన్నాయి. అవి ఏవి ఏంటో చూద్దాం. అంటే ఈ విధానాలు ఏ విధంగా చేపడతారు. ఇట్ డీల్స్ విత్ ది ఐడియాలజీ ఆఫ్ ది కరెంట్ పొలిటికల్ డిస్పెన్సేషన్. అంటే ఇది ప్రస్తుతం ఎలా ఉంది? కరెంట్ పొలిటికల్ డిస్పెన్సేషన్ చెప్తున్నాడు. అంటే ప్రస్తుత రాజకీయ ఉద్దేశాలు బట్టి ఈ ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక విధానం ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా మనం చేపడితే పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాయి అంటే రాజకీయ పరంగా ఉద్దేశించాలి. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సర్టెన్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్. అలాగే ఇందులోని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అంటే కండిషన్స్ అనేది మనం పెట్టాలన్నమాట. అంటే ఆ రూల్లో ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. ఈ విధానంలో ఒక ఇండస్ట్రీలో ఏదైనా రూల్ పెట్టారంటే ఆ రూల్ మనం పాస్ చేయాలి, ఆ రూల్ మనం ఆదేశించాలి. అది యూజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, అలాగే దీని ప్రధానమైన లక్ష్యం ఏంటి? ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ టు ఆగ్మెంట్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ thereby enhance the industrial growth which leads to economic growth by optimum utilization of resources, modernization, balanced industrial development, balanced regional development. అసలు దీని మెయిన్ లక్ష్యం ఏంటి? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుకొని అలాగే దాని అభివృద్ధి గ్రోత్ కూడా అంటే వృద్ధి కూడా పెంచుకోవాలి. ఎలాగా? బై యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఏదైతే వనరులు ఉన్నాయో వాటిని క్రమపాలంగా ఉపయోగించుకుంటూ మనం పరిశ్రమను మెరుగుపరుచుకోవాలి అని చెప్తున్నాడు. అలాగే మోడర్నైజేషన్ అంటే టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ అంటే ఆధునీకరణలో యూజ్ చేసుకుంటూ. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, బ్యాలెన్స్డ్ రీజనల్స్ అంటే సమతౌల్యంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. అసలు పరిశ్రమల విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిశ్రమల విధానాల్లో ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, డిప్లాయ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. సహజ వనరుల విస్తరణ. అంటే సహజ వనరులు సహజ వనరులు ఏంటి? మనకి ఏదైతే ప్రకృతి సహజ సిద్ధంగా మనకి లభిస్తాయో వాటిని సహజ వనరులు అని అంటారు. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడు? ది ఇండస్ట్రియల్ పాలసీ హెల్ప్స్ ఇన్ ఫుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ. It helps in identifying, collecting and using resources properly. It facilitates increase in national income of the country. ఏం చెప్తున్నాడు? ఈ వనరులను ఏంటంటే మనం ఏం చేయాలి? మనకి ఏ వనరులు అవసరమో వెతకాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే వాటిని గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీస్ ఉన్నాయమ్మా. షుగర్ ఇండస్ట్రీస్ కంటే షుగర్ మెయిన్ రా మెటీరియల్ ఏం కావాలి? మనకి చెరుకు కావాలి. చెరుకు ఎక్కడికి దొరుకుతుంది?
చెరుకును ప్రత్యేకించి పండిస్తారు. అంటే మనం అది ఎక్కడ, ఏ ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ అది ఎక్కడ ఉంటుంది, మనకు దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అనేది మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, కలెక్ట్ అంటే తెచ్చుకుంటాం, మనీ పే చేసి దాన్ని మనం తెచ్చుకుంటాం, కలెక్ట్ చేసుకుంటాం. అండ్ యూజింగ్ రిసోర్సెస్, తర్వాత ఏం చేస్తాము, దాన్ని ప్రాపర్ వేలో మనం యూజ్ చేస్తాం. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యూజ్ చేస్తేనే కదా మనకి, ఇప్పుడు ఫర్ సపోజ్ షుగర్ ఇండస్ట్రీ చెప్తున్నాను కదా, అది దీనికి చెరుకుని ఒక ప్రాపర్ వేలో యూజ్ చేస్తేనే మనకి షుగర్ అనేది తయారవుతుంది. అలాగే ఏదైనా వనరులు మన ప్రాపర్ వేలో దాన్ని ఐడెంటిఫై చేసి కలెక్ట్ చేసుకొని దాన్ని సరైన సమపాలనలో మనం ఉపయోగించుకుంటే కనుక ఇంక్రీజ్ ఆ ఇండస్ట్రీ అనేది దాని గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే దాని ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇదంతా కూడా ఏమవుతుంది, ది నేషనల్ ఇంక్రీజ్ ఇన్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. ఏదైతే నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం ఉందో ఇదంతా జాతీయ ఆదాయం పెరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, టు ఆగ్మెంట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడానికి. అలాగే ఇంకొక ప్రాముఖ్యత ఏంటి, పరిశ్రమల ప్రాముఖ్యత ఏంటి, ఉత్పత్తి పెంచుకోవాలి అంతే కదా. ఏదైనా సరే ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ ఇది ఏదైతే దాని ప్రొడక్షన్ ఏముంటుందో దాన్ని పెంచుకోవాలి. దాని ప్రధానమైన లక్ష్యం ఏంటి, దాని ఉత్పత్తిని పెంచుకోవాలి. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ టు ఆగ్మెంట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ ది కంట్రీ. దాని ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. దాని ప్రధానమైన లక్ష్యం మాత్రం అదే అని చెప్తున్నాడు. తర్వాత ఏంటి, మోడర్నైజేషన్ మీన్స్ ఆధునీకరణ. అంటే మన ఉత్పత్తి పెంచుకోవడంలోని ఎటువంటి టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాము అంటే ఆధునీకరణ అంటే కొత్త టెక్నాలజీ మనం యూజ్ చేస్తూ ఉండాలి, ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ ఉండాలి. దేని గురించి, ఫర్ ఇంక్రీజింగ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్. మనకి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకున్నాను కదా మోర్ ప్రాఫిట్స్ వస్తుంది, గ్రోత్ ఉంటుంది, చాలా డెవలప్మెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అది ఏమవుతుంది, ఎంటైర్ సొసైటీ అంటే నేషనల్ ఇన్కమ్కి అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ది ఇండస్ట్రియల్ పాలసీ ఎంకరేజెస్ మోడర్నైజేషన్ ఫర్ ఇంక్రీజింగ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అండ్ ప్రొడక్టివిటీ. ఇది ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఇండస్ట్రీ పాలసీ అంటే పారిశ్రామిక విధానం ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఆధునీకరణని? ఎందుకంటే ఆ అవుట్పుట్ని ఏదైతే మనకు ప్రొడక్షన్ ఉత్పత్తి వస్తుందో దాన్ని ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మోడర్నైజేషన్ అంటే టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు మ్యాన్మేడ్ అనుకమ్మా మనకి టైం టేకన్ అవుతుంది, అదే మిషనరీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే కనుక తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, వితిన్ తక్కువ కాస్ట్లో కూడా. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, సమతుల్య పారిశ్రామిక అభివృద్ధి. అలాగే అన్ని పరిశ్రమలు కూడా సమతౌల్యంగా ఒకే విధంగా బ్యాలెన్స్డ్గా మనం చేసుకోవాలి. అంటే ది ఇండస్ట్రియల్ పాలసీ ఎన్విసేజెస్ బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఏదైనా ఒక విధానం పాలసీస్ ఏదైనా మన విధానం చేపట్టినప్పుడు ప్రతి ఇండస్ట్రీకి అంటే ప్రతి పరిశ్రమకి మనం ఈక్వల్గానే ట్రీట్ చేయాలి. ఒక ఇండస్ట్రీస్కి ఒకలాగా ఒక ఇండస్ట్రీస్కి ఇంకోలాగా అనేది మనం ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి. ఇప్పుడు ది ఇండస్ట్రియల్ పాలసీ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ది ఇండస్ట్రియల్ పాలసీ మే కంటైన్ ప్రావిజన్స్ రిగార్డింగ్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఆర్ కన్సెషన్స్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేది ఒక ఏరియా బట్టి కూడా మనం అంటే ఆ ఏరియాలో ఏ విధంగా మనకి ఆ ఫెసిలిటీస్ ఏ విధంగా మనకు లభిస్తున్నాయి, సరైన లెవెల్లో ఉన్నాయి అంటే వచ్చిన ఫెసిలిటీస్కి మనం ప్రొడక్షన్ అనేది యూజ్ చేసి సమతౌల్యంగా ఉంచాలి. అంటే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, ఏ ప్రాంతంలో ఏ విధంగా మనం ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నామో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మనం ఆ ఇండస్ట్రీని రన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, కోఆర్డినేషన్ బిట్వీన్ బేసిక్ అండ్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్. మన కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రాథమిక మరియు వినియోగదారు పరిశ్రమల మధ్య సమన్వయం. వినియోగదారులు అంటే ఏంటి, కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే వస్తువుని వినియోగించుకుంటారో యూజ్ చేసుకుంటారో వాళ్ళని వినియోగదారులని అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రాథమిక మరియు వినియోగదారులకి మధ్య గల వాళ్ళ సంబంధం ఎలా ఉండాలి, ఈక్వల్గా సమన్వయం ఒకే విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. బేసిక్ అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ వర్క్ చేసుకుంటారో వీళ్ళు. నెక్స్ట్, ది బ్యాలెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్.
ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ఎకనామిక్ గ్రోత్కి దారితీస్తుంది. అంటే ఆర్థిక వృద్ధి ఏ విధంగా చేపడతారు, ఆర్థిక వృద్ధి ఏ విధంగా మెరుగుపరుచుకుంటారు అనే దాన్ని మనం చూస్తామన్నమాట. ది ఇండస్ట్రియల్ పాలసీ ఎంకరేజెస్ డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్ ఆన్ ది వన్ హ్యాండ్. అలాగే ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. దేని గురించి? ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్. ఏదైతే బేసిక్ అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ మనం పెట్టిన దగ్గర నుంచి ఉంటుందో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. వైల్ అటెన్షన్ ఈజ్ పెయిడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇండస్ట్రీస్ ఆల్సో ఆన్ ది అదర్ హ్యాండ్. అలాగే ఎవరైతే మన వస్తువుని వినియోగించుకుంటారో కన్జ్యూమర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం డెవలప్మెంట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్, కోఆర్డినేషన్ బిట్వీన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ మీన్స్ చిన్న తరహా పరిశ్రమలు అండ్ లార్జ్ స్కేల్ అంటే పెద్ద తరహా పరిశ్రమలు. ఈ రెండాటి మధ్యన సమన్వయం ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ది ఇండస్ట్రియల్ పాలసీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ కోఆర్డినేటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్ and large scale industries. These industries can be made mutually helpful to each other through the provisions of industrial policy. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏదైతే చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నాయో మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్తున్నాడు. అంటే సమన్వయం, ఇద్దరి మధ్యన ఎటువంటి భేదాలు లేకుండా, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాకుండా ఏంటంటే ఒకవేళ చిన్న తరహా పరిశ్రమల నుంచి అవసరమైతే ఎక్విప్మెంట్ పెద్ద తరహా పరిశ్రమలకి అక్కడి నుంచి ఏమైనా అవసరమైతే ఇక్కడి నుంచి ఇలా చేసుకోలే తప్ప ఇద్దరి మధ్యన భావోద్వేగాలు అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏరియా డిటర్మినేషన్. ప్రాంత నిర్ణయం అంటే ఎటువంటి ప్రాంతంలో మనం పెట్టుకోవాలి, ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నామంటే ఎటువంటి ప్రాంతం మనం చూస్ చేసుకోవాలి. ది ఇండస్ట్రియల్ పాలసీ డిటర్మైన్స్ ది ఏరియా ఆఫ్ ఆపరేషన్ అండర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్. ఇక్కడ ఏ విధంగాని ఆ ప్రాంతంలో ఏ విధంగా పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుందా, ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేటైజేషన్లో ఉంటుందా. ప్రాపర్ డైరెక్షన్ కెన్ బి షోన్ టు ప్రైవేట్ సెక్టర్ త్రూ ది కంట్రీస్ ఇండస్ట్రియల్ పాలసీ. ప్రాపర్ డైరెక్షన్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్. ప్రాపర్ డైరెక్షన్ అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఒక ప్రాపర్ వేలో అంటే క్రమ పద్ధతిలో దాన్ని ఒక ఏరియా చూస్ చేసుకుని ఆ ఏరియాలో సిట్టిన ఏరియాలో ఎటువంటి చుట్టూరు హౌసెస్ ఉన్నాయా లేవా, ఏంటి పొల్యూషన్ ఏమైనా క్రియేట్ చేస్తుందా దానివల్ల, ఇటువంటి ఒక ఏరియాని మనం నిర్ణయించుకొని ఏరియాని మనం అక్కడ ఇండస్ట్రీ అనేది మనం బిల్డ్ చేసుకుంటాము. నెక్స్ట్, కార్డియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. స్నేహపూర్వక పారిశ్రామిక సంబంధాలు ఏ విధంగా ఉండాలి? స్నేహపూర్వక అంటే రిలేషన్. ఇప్పుడు ఏదైనా ఒక రెండు ఇండస్ట్రీస్ ఉన్నాయమ్మా, ఆ రెండు ఇండస్ట్రీస్ మధ్యన విభేదాలు ఉండకూడదు. కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా సరే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే విభేదాలు ఉన్నప్పుడైతే కనుక అవి కాంపిటీషన్ డౌన్ అయిపోతుంది అన్నమాట ఏదైనా. ఏ కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ నీడెడ్ టు ఎస్టాబ్లిష్ కార్డియల్ రిలేషన్స్ బిట్వీన్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏ విధంగా ఉండాలి? వర్కర్స్కి మేనేజ్మెంట్కి కూడా మంచి సంబంధం ఉండాలి. అంటే రిలేషన్ అంటే ఏ విధంగా అన్నది వర్కర్ అండ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వర్కర్స్కి ఎటువంటి రిలేషన్ ఉండాలి? మేనేజ్మెంట్ గురించి వర్కర్స్ ఏ విధంగా తప్పుగా అనుకోకూడదు. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు సరైన ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే వర్కర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారు ఆ విధంగా మేనేజ్మెంట్ వాళ్ళు ట్రీట్ చేయాలి. అదేవిధంగా మనం ఏ విధంగా వర్క్ చేస్తే మేనేజ్మెంట్ వాళ్ళు అవుట్పుట్ ఏ విధంగా ఇస్తే మేనేజ్మెంట్ వాళ్ళు సంతోషపడతారో అదేవిధంగా మనం కష్టపడాలి అని చెప్తున్నారు. కార్డియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ర్యాపిడ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఈ రిలేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ మేనేజ్మెంట్ వర్కర్ మధ్యన ఎటువంటి భేదాలు లేకుండా ఉండడం వల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఆగకుండా సమతౌల్యంగా వెళ్తూ అంత ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా, ప్రస్తుతం ఇంతవరకు చూద్దాము. నేను మిగిలిన వచ్చేసి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఇంకా ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఏమైనా దీని హైలైట్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఇంకేమైనా ఉంటాయి కనుక ఫ్యూచర్స్ కానీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా.